హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 71. చాలా చాలా సారీ మీ అందరికీ. కాస్త లేట్ అయింది. ఈరోజు ఇండియానా పోలీస్ దగ్గరలో మాకు శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఈ 365 డేస్ ఒత్తుల వెలిగించమని ఉంటుంది కదా. సో వైఫ్ అదేదో పెట్టారనమాట ప్లాన్. సో పొద్దున్నైతే అది ఎక్కడికి వెళ్ళి ఇందాకే సాయంత్రం అయితే వచ్చాం అనమాట. సో లేట్ అయింది ఎపిసోడ్ చూడడానికి, రివ్యూ చేయడానికి. సో దయచేసి మీరు మా ప్యాషన్ని, మా ఒపీనియన్స్ని, స్టేట్మెంట్స్ని అర్థం చేసుకుని మెచ్చుకుంటే కనుక దయచేసి లైక్ చేయండి. ఒకవేళ మా రివ్యూస్ బాగాలేదు అనుకున్నా కూడా ఓకే, థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. మేము తెలుసుకుంటాము ఎందుకు నచ్చలేదు, ఏ పాయింట్ కవర్ చేయలేదని చెప్పి ఇంకా మంచిగా మాట్లాడడానికి, మంచిగా రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తాం అనమాట. ప్లీజ్ సపోర్ట్ అస్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, అలాగే మా ఫ్యామిలీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సో మీరు దయచేసి షేర్ అయితే చేయండి. ఓకే, ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ అయితే కనుక తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయల్. ఈ తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయల్ ఎప్పుడూ కూడా తనూజ ఎప్పుడైతే సపోర్ట్ అన్న మాట యూస్ చేసి లేకపోతే దాని గురించి గొడవాడుతుందో ఇమ్మాన్యుయల్ తోటి, ఖచ్చితంగా ఆమెదే రాంగ్. ఇక్కడ ఏంటంటే తను చెప్తాడనమాట, సారీ తనుజ వెళ్ళి అడుగుతుందనమాట, ఏంటి నువ్వు ఇలాగా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నా పేరు తీసుకుని వచ్చి బ్యాడ్ చేయకు, నువ్వు నాకు ఎప్పుడు చేసావు, ఎప్పుడో థర్డ్ వీక్లోనో ఎప్పుడో గొడవ జరిగింది కదా, గొడవ అయిపోయిన తర్వాత ఇంకా మన ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, ఇంకా అందు గురించే ఇప్పుడు వీకెండ్స్ వచ్చేసరికి, వీక్ డేస్లో నువ్వు మాట్లాడకుండా వీకెండ్ వచ్చేసరికి ఇలాగా నా వల్ల నువ్వు సింక్ అయిపోతున్నావు, నీ గేమ్ పాడైపోతుంది, ఇదన్నీ కూడా నా పేరు తీసుకొచ్చి ఇది చేయకు అని చెప్తోంది అనమాట. ఇక్కడ నిన్న అది సింక్ వేసేటప్పుడు, ఐ మీన్ ఆ పర్టికులర్ రాయి వేసి మునిగిపోతుంది అని చెప్పేటప్పుడు తన గేమ్ గురించి ఇమాన్యుయల్ అక్కడ నిజంగానే సేఫ్ గేమ్ అయితే ఆడాడండి. సేఫ్ అన్న వర్డ్ ఇది ఉంది కానీ, బట్ తను ఎక్కడా కూడా నెగిటివిటీ ఎక్కడా చెప్పలేదు. తను ఏం చెప్తాడంటే, తినుంటే డెసిషన్ మేకింగ్ కష్టం అయిపోతుంది, ఇది ట్రూ. ఎందుకంటే రీతు చౌదరి వచ్చి అడుగుతుంది తను సపోర్ట్ చేయమని, అప్పుడు తనుజ ఉందని చెప్తాడు. అటు సైడు దివ్య అండ్ సంజన, ఈ గౌరవ్ వీళ్ళ విషయంలో ఉన్నప్పుడు దివ్య అండ్ సంజన నాకు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు అన్న ఫస్ట్ అయితే తనకి ఐడియా ఉంటుంది. బట్ వేరే అందరూ తనూజ ఇది అనేసరికి నిజమే కదా, తనూజకి చెయ్యాలి అన్న ఆ డెసిషన్ మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి, సో తను ఎప్పుడున్నా కూడా తిన గేమ్కి కొద్దిగా అడ్డు వస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. ఆబ్వియస్గా ఇది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇమాన్యుయల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇమాన్యుయల్ ఎప్పుడైనా కూడా రైవల్రీ క్రియేట్ చేసుకోకుండా ఇలాగే సేఫ్ జోన్తో ఇది వెళ్తే ఖచ్చితంగా, అంటే మనం ఎక్స్పెక్టేషన్ రైవల్రీ పెట్టుకోవాలని కాదు, ఎప్పుడైతే తను ధీటుగా సమాధానం చెప్తాడో అప్పుడు మనకి ఓకే, తిను ఆన్సర్ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలాగే తను సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే తనూజ వచ్చి ఇవన్నీ చెప్తున్నప్పుడు, నువ్వు నా పేరు తీసుకోవద్దు, నాతో ఇది చేయకు ఇది అన్నప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా నీ పేరు తీసుకోకపోవడం ఏంటి, నేను నీకు సపోర్ట్ చేయలేదంటావేంటి అన్నది మొన్నసారి అంతకుముందు నామినేషన్స్ అప్పుడు, అంతకుముందు రెస్ట్ ఏరియాలో ఎలా చెప్పాడో అలాగే ఇప్పుడు చెప్తే బాగుండు అనిపించింది. ఇలా కాకుండా ఇదిగో ఇప్పుడు స్లోగా ఓకే తనుజ నీ పేరు నేను తీసుకోనులే, సారీ, ఇంకేమనుకోవద్దు ఇది అని చెప్తే కనుక అది అంతగా నచ్చదనమాట. తను చెప్పిన రీజన్స్, పాయింట్స్ ఇవన్నీ కరెక్ట్ అయినా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏంటి ఆమె అంత అరుస్తూ ఉంది, ఇది చేస్తూ ఉంటే తిను ఎందుకు కామ్గా ఉంటున్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే తిను నాగార్జున గారితో కూడా చెప్తుంది అనమాట, ఏంటి నన్ను వచ్చి నేను కూర్చుని ఉంటే సారీ చెప్పడానికి వచ్చాడు, తీసుకోద్ది సింక్ ఇది ఇలా వేస్తాను అని చెప్పి అనుకోకు ఇదని చెప్పాడు, అందుగురించి నేను వెళ్ళి మాట్లాడన్నారు. అది సారీ చెప్పినా కూడా అందులో ఏమీ ఇదేం లేదు, అంటే తన సైడ్ నుంచి తను ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఇంకా ఓపెన్ చేసే ఉంచాడు కాబట్టి. సో నాకేమనిపిస్తుంది అంటే, కళ్యాణ్ ఒకడు లేకపోతే ఇమాన్యుయల్ ఒకళ్ళు, వీళ్ళకి ఓటింగ్తో సంబంధం లేదండి. వీళ్ళు ఏంటంటే ఇంకా ఈవెన్ సుమన్ శెట్టి కూడా ఎందుకు అంటే, సుమన్ శెట్టిలో ఏమో కొంతమంది ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సుమన్ శెట్టి జెన్యున్గా ఉంటున్నాడు, ఆడకపోయినా కూడా అందుంచే ఓటింగ్ పడుతోంది అన్నవాళ్ళు. అలాంటప్పుడు మరి కళ్యాణ్కిను ఇమాన్యుయల్కి ఓటింగ్ వేయాలి అన్నా, ఓట్స్ వేయాలన్నా కూడా వాళ్ళలో కూడా ఈ మంచితనమే చూస్తే సరిపోతుంది కదా. లేదు సేఫ్ గేమ్ అని చెప్పి ఒకళ్ళకి, లేకపోతే
పక్కనే ఉంటున్నాడని తినికి ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ ఇవ్వడం అని నా ఉద్దేశం అండి. వాళ్ళు ఇంకా ఒక వీక్ అయితే 2 వీక్సో 3 వీక్సో మనం నటిస్తున్నారు, ఇలా సేఫ్గా వెళ్తున్నారు అనుకోవచ్చు, కానీ వీళ్ళు ఎప్పుడు సపోర్ట్ అయితే తనూజకి ఇస్తున్నారు. సో వీళ్ళైతే వీళ్ళ క్యారెక్టర్ ఇంతే, లేకపోతే వీళ్ళ యొక్క పర్సనాలిటీ ఇంతే అని చెప్పి వదిలేస్తే బెస్ట్ నా ఉద్దేశంలో. అంతేగాని వాళ్ళకి ట్యాగ్ ఇచ్చేసి ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ కాబట్టి తను అసలు టాప్ 5కి వెళ్ళకూడదు, టాప్ 3కి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటే కనుక నాకు కొద్దిగా నచ్చట్లేదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీక్ డే 1 నుంచి ఇద్దరు ఎక్కువ ఆడారండి. అట్లీస్ట్ ఫస్ట్ 5 వీక్స్ అయితే కనుక సంజన ఇది ఆడుకుంటూ వచ్చినా కూడా ఇక్కడ ఇమాన్యుయల్ అయితే డే 1 నుంచి ఆడుతూ వచ్చారు. అలాగే డే 3 వీక్స్ వరకు కళ్యాణ్ వాళ్ళు ఆడకపోయినా కూడా సరిగ్గా, దాని తర్వాత అంతా తను కూడా గ్రాఫ్ ఇదంతా వెళ్తూ వచ్చిందనమాట. వేరే తనూజాది వచ్చేసి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉండడం జరిగింది నా ఉద్దేశం ప్రకారం. అంటే ఒకసారి ఒక వీక్లో బాగా ఆడుతుంది, ఒక వీక్లో బాగా ఆడరు, అలా అయితే నాకు అనిపించారు అనమాట. వేరే పిఆర్ ఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల వేరే వాళ్ళకి కొద్దిగా అది ప్లస్ అవుతూ వస్తుంది అనమాట. ఎనీవే, ఇంకా దాని తర్వాత మధ్యలో ఇంకా నాగార్జున గారు ఇంకా ఈ గేమ్స్ అన్నారు, నాగ చైతన్య గారు వచ్చారు, తను ఏదో రేసింగ్ దీనికి క్రియేటివ్ హెడ్ ఫ్రాంచైజ్కి సపోర్టర్ లాగా అనమాట. తను వచ్చాడు హైదరాబాద్ దానికి టీంకి ఏదో ఇది వచ్చాడు అనమాట. అలాగే ఇంకా ఆయన ఇంకా గేమ్స్ ఆడించడము ఇవన్నీ జరిగాయి, ఫన్ టాస్క్స్ ఇవన్నీ. ఇందులో ఒక టాస్క్ ఏంటంటే మిర్చి టాస్క్. ఇది ఫన్ టాస్క్ కాదు, జస్ట్ వీళ్ళకి 10 వారాల్లో నచ్చని విషయం ఎందుకు అన్నది చూస్ చేసుకుని దాన్ని ఏమంటారు, మిర్చి అయితే తినిపించాలి. నువ్వు 1, 2, 3 ఎన్నైనా తినిపించుకోండి. ఫస్ట్ నేను ఈ యాక్టివిటీ పెట్టినప్పుడు నేనేమనుకున్నానంటే, అమ్మో ఇప్పుడు ఎవరో ఒకళ్ళే కార్నర్ అయితే వీళ్ళకి సింపతి వస్తుందేమో ఫుల్, ముఖ్యంగా అయితే తనుజాకి ఎవరైనా ఇస్తే అది సింపతి అవుతుందా, ఇప్పుడు ఏమి చేస్తారు, లేదంటే సంజనాకి నిన్న అంతా కూడా చేశారు కాబట్టి ఇవాళ అలాగే చేస్తే తనకి సింపతి యాంగిల్ యాడ్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నా 2-3 గురించి. బట్ అలా అయితే జరగలేదండి. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడ కూడా కామ్ గోయింగ్గా లేకపోతే నార్మల్గానే వెళ్ళిపోయారు అనమాట. కొన్ని అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అవి ఏమిటో అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే దివ్య ఏమో భరణికి ఇచ్చింది. భరణికి ఏమో నాకు సైడ్ కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్గా లేడు అదొకటి, ప్లస్ నన్ను ఎత్తుకోలేదు, ఇంకా నాకేవో పిచ్చి నేమ్స్ పెడుతూ ఉంటారు సార్ అని చెప్పడం. ఇది యాక్చువల్గా భరణిని టార్గెట్ చేస్తున్నట్టుగానే దివ్య చేస్తూ ఉంటే ఇలాగే సేమ్ కంటిన్యూ అవుతోంది. చాలా 2 వీక్స్ నుంచి తను ఏదో ఒక రకంగా భరణిని చెప్పడం జరుగుతోంది అనమాట. అంటే ఇలాగ సింక్ అయిపోతున్నాడు భరణి వల్ల, లేకపోతే నా ఆట పోతుంది భరణి వల్ల, ఇక్కడేమో భరణి అని నచ్చట్లేదు ఏదని చెప్తే మళ్ళీ వెళ్ళి తనతోటే కూర్చుని ఇది చేస్తూ ఉంటే ఖచ్చితంగా దివ్యకి నెగిటివిటీ అండి. ఆ నెగిటివ్తో తను అంటే బయటికి ఎప్పుడు వెళ్ళిపోతారో పక్కన పెట్టండి, ఎందుకంటే తనకి టాప్ 5కి వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ దివ్యకి ప్రస్తుతానికి. ఆ టాప్ 5 పక్కన పెడితే ఇప్పుడు ఈ వీక్స్ సర్వైవ్ అయ్యేది కూడా అంటే తనలో గేమ్ ఇదంతా ఉన్నది కూడా ఎందుకు ఆలోచించట్లేదు, ఒకళ్ళే టార్గెట్ చేస్తున్నట్టు చేస్తే కనుక తనది నెగిటివ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇదైతే నాకు నచ్చలేదు, ఎందుకు భరణికి ఇచ్చారు అని చెప్పి. అంటే 10 వీక్స్ చూసి ఎవరైనా నచ్చలేదు అని చెప్పమంటే 10 వీక్స్లో మీరు అందరినీ నామినేట్ చేశారు కానీ భరణిని ఒకసారే నామినేట్ చేశారు, అలాంటిది భరణి నచ్చలేదని ఎలా చెప్తారో అన్నది నాకు అర్థం కాల. నెక్స్ట్ సంజన ఏమో గౌరవ్కి ఇచ్చింది, గౌరవ్కి ఇచ్చి డ్రామా క్వీన్ అంటాడు, ఎమోషనల్ అంటాడు ఇది అని చెప్పారు. ఓకే, వీళ్ళకి రైవలరీ నడుస్తోందండి గౌరవ్తో కానీ లేకపోతే సుమన్ శెట్టితో కానీ, వాళ్ళకి 2 and 4 కళ్యాణ్తో కానీ. వీళ్ళు ఏంటంటే రివెంజ్ నామినేషన్స్, వాళ్ళు ముగ్గురు అలాగే ఉన్నారు, సంజన కూడా అలాగే ఉన్నారు అనమాట. నలుగురు కూడా రివెంజ్ మనకి ఎవరేస్తే వాళ్ళకి వేసేద్దాం అనేది ఫస్ట్ అలా అనుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ సంజన గౌరవ్కి ఇచ్చింది, ఎందుకంటే అంతకుముందు గౌరవ్ అన్నాడు కాబట్టి. మోస్ట్లీ సంజనాది అయితే అలాగే ఉంటాయి, నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తాను అన్నట్టుగానే. నెక్స్ట్ సుమన్ ఏమో మళ్ళీ సేమ్ సంజనాకి తొక్కలో కెప్టెన్ అన్నది ఏదని. ఇంకా నిజంగానే సుమన్ శెట్టి గురించి ఫస్ట్లో నేను ఇంకా అయ్యో ఈయన ఎందుకు లేపుతున్నారు ఇదని లేపడం గురించి అయితే కనుక నాకు నచ్చలేదండి. సుమన్ కానీ తనుజ గారి గురించి కానీ నాగార్జున కానీ లేకపోతే బిగ్ బాస్ కానీ ఎక్కువ హైప్ ఇస్తుంటే నచ్చలేదు. బట్ రాను ఏమైందంటే సుమన్ గేమ్ ప్లే గురించి ఏమనిపించిందంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎవరో ఒక 40+ ఆర్ 45+ ఉన్నవాళ్ళు, లేకపోతే 50 ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంట్లో ఉండి అంటే ఇలా గేమ్స్ ఆడని తీరు
బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ తను యొక్క ఎక్కువ ఎంత స్ట్రెంత్ ఉంటే అంత పెడుతున్నాడు. ఎక్కువ హైప్ మాట్లాడడం ఇది అంతా చేయట్లేదు కాబట్టి ఆ పర్సనాలిటీ నచ్చి వేస్తున్నారో లేకపోతే పిఆర్ పెట్టుకుని వచ్చాడో మనకు తెలియదు, కానీ ఆయనకి ఓట్స్ అయితే పడుతున్నాయని ఓకే అనుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు తనూజాకే పడుతున్నాయి, అంత గొడవ చేసిన తనూజాకి లేకపోతే కళ్యాణ్ పర్సనాలిటీ నచ్చి కొంతమందికి ఇలా వస్తున్నాయి కదా ఓట్స్. ఇంకా సుమన్ కూడా ఇంకా అలాగే అనుకోవాలన్నమాట, ఏం ఆడుతున్నాడు అనుకునే బదులు తన పర్సనాలిటీ ఇంతే నడుస్తోంది కాబట్టి ఇలా కామ్గానే ఉంటున్నాడని అనుకుంటున్నాను నేనైతే. సో సంజనాకే ఇస్తాడు. సంజనాకి కూడా ఇంకా తనకి ఇంకేం రీజన్స్ ఉంటాయి, ఎవరితోటి గొడవలే పడ్డా అన్నప్పుడు ఇంకెవరికి రీజన్స్ ఉండవు కాబట్టి సేఫ్గా సంజనాకి అయితే వేసుకుంటాడు. అంత మించి ఇంకేమీ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు అనమాట సుమన్ దగ్గర నుంచి. ఇంకా దాని తర్వాత డీమన్ పవన్ కళ్యాణ్ పడాలకి వేసారు. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఇంట్రెస్టింగ్గా ఎందుకంటే అక్కడ చెప్పిన రీజన్స్ అంత హైలైట్ ఏం కాదు, 2 అయితే తీసాడు. ఒకటేమో తనుజని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడతాడు, కానీ ఈ మొన్న జరిగిన విషయంలో నా విషయంలో నాకు వచ్చి సారీ చెప్పడం కానీ లేకపోతే నేనేమైనా ఫీల్ అవుతున్నానా ఇదేనా ఏం లేదు అన్నది ఇచ్చాడు అని చెప్పాడు. కానీ ఇక్కడేమో తనకి ఇవ్వడం వల్ల ఏంటో నాకు అర్థం కాలేదు. రైవలరీ పెట్టుకోవాలని చూస్తున్నాడు డెమాన్ పవన్, బట్ అది ఆర్గానిక్గా వస్తే బాగుంటుంది, కానీ ఇదే కార్నర్ చేస్తున్నట్టు చేస్తే కనుక డెమాన్ పవన్కే నష్టం అండి అది. ఎందుకంటే తనది ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ లాస్ట్ వీక్ ఈ వీక్లోనూ ఖచ్చితంగా డెమాన్ పవన్ గ్రాఫ్ అయితే పెరిగింది. ఎలాగైతే కళ్యాణ్ పడాలకి 5th వీక్లోనూ తన గ్రాఫ్ ఎలా పెరిగిందో 5th వీక్లో 4th వీక్లోనో జమ్మని వెళ్ళింది చూడండి. అలాగే డెమన్ పవన్కి అంత ఎక్కువ వెళ్ళకపోయినా కూడా దాదాపుగా ఒక 2-3 వీక్స్ సేవ్ అయిపోయేటట్టు తనకి టాప్ 5 కూడా వెళ్ళే క్యాండిడేట్ అన్నట్టుగా గ్రాఫ్ అయితే పెరిగింది ఖచ్చితంగా డెమాన్ పవన్కి. కాకపోతే ఏంటంటే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే కొద్దిగా బెడిసి కొట్టే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఓకేలే అని వదిలేస్తారు కొంతసేపు కానీ, బట్ ఇదే కంటిన్యూ చేసి డెమాన్ పవన్ పాయింట్లెస్గా కళ్యాణ్ పడాలని ఎదుర్కొంటే గనక తనకే నష్టం అనమాట. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు, బెట్ టాస్క్లో నన్ను టార్గెట్ చేశారని. ఇక్కడ యాక్చువల్గా టార్గెట్ అయితే బెట్ టాస్క్లో ఎవరు చేయలేదండి, కళ్యాణ్ అయితే చేయలేదు నాకు గుర్తు. అది తను ఎవరు రీతుకి తను సపోర్ట్ చేస్తాను అన్న తర్వాత నేను తన సైడ్ ముందరేమో వీళ్ళతో మాట్లాడుకున్నారు, వేరే రీతుకి చేస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు అగెయిన్స్ట్ అయ్యారు. ఇక్కడ ఏమైందంటే అప్పటికప్పుడు కూడా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు డెసిషన్స్ మార్చేసుకున్నారు బెట్ టాస్క్లో. ఆబ్వియస్గా భరణి వచ్చి జాయిన్ అయిపోయేసరికి డెమాన్ పవన్ వెళ్ళిపోయాడు అప్పుడు ఆ టైం అప్పుడు. సో ఇక్కడైతే గనక కళ్యాణ్ది అయితే తప్పులేదు ఎవరి విషయంలో, డీమన్ పవన్ విషయంలో, బట్ దీనికి ఎందుకో కొద్దిగా రైవలరీ పెట్టుకోవడానికి ఈ పాయింట్స్ అన్ని రైస్ చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది తనకే బెడ్స్ కొడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. రేపటి నామినేషన్స్లో అయితే వీళ్ళిద్దరూ తలబడ్డారు అన్నది వస్తుంది. ఎవరిని నామినేట్ చేశారో తెలియదు, బట్ ఇద్దరిని నామినేట్ చేసుకున్నా కూడా పాయింట్స్ లేకపోతే కనుక ఇద్దరికి దెబ్బ పడుతుంది. కళ్యాణ్ పడాలకి కొద్దిగా తక్కువే దెబ్బ పడుతుంది, వేరేస్ డెమాన్ పవన్కి అయితే కొద్దిగా ఎక్కువగా దెబ్బ పడుతుంది అన్నమాట నా ఉద్దేశంలో. ఇంకా భరణి తనూజాకి చేశాడు, తనూజాకి మిర్చి ఇచ్చాడు, నేను అంతా ఆడుతున్నా అన్నా కూడా తనకు అర్థం కావట్లేదు ఇది అని. కానీ ఇక్కడ భరణి ఇంకా అసలు ఆయనకి గేమ్ ఆడడం రావట్లేదండి. ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అంటే ఫేక్ అంటే పర్సనాలిటీ ఫేక్ అని చెప్పట్లేదండి, ఆయన గేమ్ ఫేక్లా ఉంది. ఎందుకంటే ఆయన ఏదో చేద్దాము, ఏదో చూపిద్దాము, ఎంతో ఉందాము అని ఖచ్చితంగా ట్రై చేస్తున్నాడు. ఓటింగ్ ప్రకారంగా ఇంట్లోకి వచ్చిన తర్వాత తనూజాకి ఎక్కువ ఓటింగ్ ఉందని చెప్పి తనతోటే ఉండడం చూశాడు. మళ్ళీ సడన్గా ఏంటో కాదు వేరేగా ఆలోచిద్దాము, వేరేగా ప్లాన్ చేద్దాము అనుకుని అలాగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. సో అది నాకైతే ఎక్కడ ఆర్గానిక్గా ఉన్నట్టుగా ఏమి అనిపించట్లేదు అనమాట, నటిస్తున్నట్టుగానే ఉంటున్నాడు ఓన్లీ గేమ్ ప్రకారంగా. సో ఆయన ప్లాన్స్, ఆయనకన్నా కూడా సుమన్ ఖచ్చితంగా బెస్ట్ ప్లేయర్ అని నేను చెప్తానండి భరణి గారి కన్నా కూడా. సో ఆబ్వియస్గా తనదైతే తప్పు గేమ్ అయితే వెళ్తోంది. ఇంకా కళ్యాణ్ దివ్యాకి వేశారు ట్రైన్ టాస్క్లో, ఇది గుడ్, ఇది ఖచ్చితంగా వేయాల్సిందే. ఇంకా రీతు చౌదరి కళ్యాణ్కి వేశారు 4th వీక్లో నన్ను. ఇది అసలు నచ్చలేదండి, ఏంటో 4th వీక్లోది తీసుకుని వచ్చి ఆ మిర్చి ఇచ్చేది, ఆ ఇచ్చిన రీజన్ కూడా నన్ను బాగా ఏడిపిస్తాడు ఇదని చెప్పి ఇచ్చినందుకు నాకు నచ్చలేదు ఇక్కడ కళ్యాణ్కి ఇవ్వడం.
ఇంకెవరికి ఇవ్వలేక ఏదో ఇచ్చినట్టుగా చేసినట్టుగా అనిపించింది. గౌరవ్ ఏమో సంజనాకి వేసాడు, సేమ్ ఇదే చెప్పా. ఇక్కడ కానీ ఈయన చెప్పిన రీజన్స్ అయితే కనుక పిచ్చి రీజన్స్. ఎలాగైనా గౌరవ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఓకే. డీమోటివేట్ చేసింది నామినేషన్లో అని ఒకటి, ఇంకోటేమో నిఖిల్కి బాల్ పెట్టడం నాకు నచ్చలేదు, నేను హర్ట్ అయ్యాను అనడం. అది అక్కడ తనూజాకి వేయాలని ఎక్కడా అనుకోదండి. ఖచ్చితంగా వేస్తే కనుక తను పర్సనల్గా నెగిటివ్ అవుతుందని చెప్పి తను అవాయిడ్ చేసి ఉండొచ్చు కదా. సో ఆబ్వియస్గా అక్కడ ఏమీ బ్యాక్ స్టాప్ చేసింది లేదు, ఎందుకంటే తనకు సపోర్ట్ చేస్తాను నిఖిల్కి అని అనుకోలేదు. నిఖిలే అనుకున్నాడు, ఎందుకంటే ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, క్లోజ్గా ఉన్నాం కదా, చెయ్యదేమో అని. బట్ అది కాక అంత ఒక బాల్ పెట్టగానే ఇదంతా కూడా 6 to 8 minutesలో టాస్క్ అయితే అయిపోయిందండి. సో ఆబ్వియస్గా అంత బరువును కూడా మొయ్యలేకపోయాడా అన్నట్టుగా అయితే నాకు అనిపించింది అనమాట నిఖిల్. ఇంకా దాని తర్వాత ఇమాన్యుయల్ గౌరవ్కి ఇచ్చారు. నాకు నామినేషన్ అప్పుడు ఫ్లిప్ అయిపోయాడని. ఇది ఏమో ఇంకా అంటే మిర్చికి ఇదో ఇంతకన్నా రీజన్ ఏం చెప్తాడో అన్నట్టుగా అయిపోయింది. బట్ అగైన్ ఇది కూడా సేఫే. తనూజాకి ఇచ్చి ఇంకా మంటెక్కించేటట్టు ఏదైనా చెప్పుంటే మనకి, చెప్పాను కదా మన ఎక్స్పెక్టేషన్ రైవలరీ కుదుర్చుకోవాలని ఉన్నది. వీళ్ళేమో అసలు ఎవరు రైవలరీ పెంచుకునేటట్లేరు, సేఫ్గానే వెళ్తున్నారు ఎవరికి వాళ్ళు. నెక్స్ట్ ఏమో తనూజ వచ్చేసి డిమాన్ పవన్, ఇది రెబల్ స్టార్ దాంట్లో ఏమో నన్ను హర్ట్ చేశాడు, అలాగే కాకుండా రీతుకి కాకుండా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ కాదు అని చెప్పాడు. ఇక్కడేమో డిమాన్ పవన్ అయితే చెప్పాడు అనమాట, నేను అలా చెప్పలేదు, రీతుని అడుగు, రీతు ఉండంగా నీకు ఎందుకు చేస్తాను, రీతు ఒకవేళ లేకపోతే కనుక నీకు చేస్తానని చెప్పాడు. కానీ నాకు గుర్తున్నంత వరకు డిమాన్ పవన్ అలాగే చెప్పలేదు, అంటే తనూజ చెప్పినట్టు ఇలాగే చెప్పలేదండి. నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే రీతు ఉన్నది కదా, రీతుని అడుగు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే రీతు ఒప్పుకుంటే చేస్తాననే కదా, అంతేగాని రీతు కూడా ఉందంటే అప్పుడు ఎలా చేస్తాడు, చెయ్యడు అన్నది తన ఉద్దేశం అయినా కూడా అది క్లియర్గా చెప్పలేదు అప్పుడు. బట్ ఓకే, ఈ మిర్చి దాని గురించి ఇవేమో సేఫ్గా ఇచ్చింది తనూజ. డిమాన్ పవన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళకు చాలా గొడవలు ఉన్నాయి, ఏదో ఇవ్వాలి కదా, అందరితోటి రైవలరీ పెట్టుకుని నేను సింపతి గెయిన్ చేస్తున్నట్టు తనూజ ప్లాన్ ఏదో ఉందన్నట్టుగా అనిపించింది నాకైతే. అదండి. ఇంకా దాని తర్వాత ఏమో లాస్ట్కి ఇంకా గౌరవ్ అయితే ఎలిమినేషన్ అయ్యింది. ఆ గౌరవ్ ఎలిమినేషన్లో కూడా చాలా ఇదంతా బాగుంది, బాగానే తీసుకొచ్చారు. అంటే తక్కువ 5 weeks జర్నీయే కదా, బట్ స్టిల్ అన్ని కవర్ అయితే చేసినట్టు కనిపించింది. ఇంకా వీళ్ళైతే గౌరవ్ ఏమో సుమన్ శెట్టి ఏమో స్వీట్ గై అని, భరణి ఏమో మాస్ గై అని, ఇమాన్యుయల్ క్యూటీపై కానీ సెల్ఫిష్గా బిహేవ్ చేస్తాడు. ఆబ్వియస్గా తనకి అది ఇవ్వలేదు, తన స్టోన్ లాగేసుకున్నది, ఆ స్టోన్ వల్ల తనకైతే యూజ్ ఏమి ఉండేది కాదు. సంజన ఫేక్ అన్నారు, ఇంకా సంజన ఫేక్లోనే తను ఉండిపోయాడండి. కళ్యాణ్ బ్రేవ్ బాయ్, తనూజ క్రయింగ్ బేబీ అన్నాడు. రీతు చౌదరి ఏమో చుల్బులి, డిమాన్ పవర్ ఏమో బాడీ బిల్డర్ అన్నాడు, దివ్య ఏమో టీచర్ అని చెప్పాడు అనమాట. సో అంత మించి ఇంకా వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేయలేమండి. ఫైర్ స్టార్మ్స్లో ముఖ్యంగా గౌరవ్ అండ్ నిఖిల్ ఫస్ట్ వీక్ నుంచి కూడా వాళ్ళంతా ఇంప్రెస్ చేసినట్టుగా ఎక్కడా లేదు. గేమ్ ఆడినప్పుడు కూడా, టాస్క్లు ఆడినప్పుడు కూడా మనం అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఆడని వాళ్ళు ఆడితే ఒక రకమైన ఇంప్రెషన్ వస్తుంది కదా, అలా కూడా ఏం లేదనమాట. వీళ్ళు నామకే వాస్తా ఆడినట్టుగానే అనిపించారు. బురదలో దూకమని ఆడమంటేనేమో తను నాకు ఆడడం రాదు, బురద నాకు ఇష్టం లేదని చెప్పి నిఖిల్ ఎలాగో, అలాగే చిన్న చిన్న టాస్క్లు కొన్ని 2, 3 ఎంతో 1, 2 గౌరవ్ కూడా ఓడిపోయిన ఉన్నాయన్నమాట. ఓడిపోయిన దగ్గర నుంచి వీళ్ళ వల్లే ఓడిపోయాను, లేకపోతే ఎందుకు ఇలా చిన్న టాస్క్ ఇలా చేస్తారు, ఇది అది అనడం, అవన్నీ నెగిటివిటీ అనమాట. సో ఆబ్వియస్గా వాళ్ళకి అంత ఓటింగ్ పడినట్టు మెచ్చుకునేటట్టు వాళ్ళు ఏమి చేయలేదు. కంపేర్ టు ఇంకా మాధురి గారే ఎక్కువ చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో ఆబ్వియస్గా వీళ్ళ మీద అంత ఇంప్రెషన్ అయితే మనకి ఎప్పుడు రాలేదు. ఈవెన్ సాయి శ్రీనివాస్ కూడా. సో అది నుంచి తొందరగా వెళ్ళిపోయారండి వీళ్ళందరూ. సంజన గారి సాక్రిఫైస్ ఆమె అడుగుతుంది, సాక్రిఫైస్ బట్టల గురించి నాకు ఇది అవ్వలేదు, ఈసారి ఫ్యామిలీ వీక్ అని చెప్పంటే ఎవరు రీతు చౌదరి నా షర్ట్ పెట్టేస్తాను ఇది అన్నారు. ఇది నాకెందుకో నచ్చలేదండి. అంటే తను పెట్టేసి ఇప్పుడు ఏదో నేను సాక్రిఫైస్ తిరిగి ఇచ్చేసాను మీ గురించి అని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుందేమో కానీ, అంటే ఇదంతా కూడా షెఫ్ గారు చెప్పారు అని చెప్పి తను అన్నది కదా, సో ఆ ఫీలింగ్ తోటే చేసినట్టుగా అనిపించింది. కానీ తనేమి ఇంకా ఓకే ఇప్పుడు ఏదైనా అంటే జనాల మద్దతు కోసం ఇలా చేసేస్తే బాగుంటుంది అనుకుంటే అది కష్టము. అప్పుడు మెచ్చుకున్నారు, ఇప్పుడు మెచ్చుకోరు ఖచ్చితంగా. అప్పుడు ఏంటంటే తనది అసలు తప్పు లేదు, తను అలా ఆలోచించుకుంది అంతే. ఇప్పుడైతే గనక ఖచ్చితంగా కొద్దిగా ఏంటి ఏదో చెప్తే చేసేయడమేనా అన్నట్టుగా అనిపించింది అనమాట. సో సాక్రిఫైస్ నుంచి అది ఇది అనమాట. సో దీని తర్వాత నైట్ వీళ్ళు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మిడ్ నైట్లో ఒకటైతే బిట్ ఉందండి. ఏంటంటే తనుజను
ఎవరు కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకుంటారు. తనూజ చెప్పాను కదా, ఈమె ఎప్పుడైనా సపోర్ట్ గురించి మాట్లాడితే కనుక అది ఖచ్చితంగా రాంగే అవుతుంది అనమాట. ఇంకా తన ఆధారంలోనే ఉన్నారనమాట. ఎవరు నాకు చెయ్యరు, నేను ఒక్కదాన్నే ఉంటాను అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారనమాట. ఇదంతా ఎందుకు మళ్ళీ రివీల్ అయిందంటే, గౌరవ్ వెళ్ళిపోయేటప్పుడు తన పవర్ గురించి అడిగాడంట, పవర్ సేవ్ చేస్తావా అని చెప్పి. తనేమో లేదు, నేను జనాల ఓటింగ్ తోటి వెళ్తానని. లేదు, దివ్య నీకు కొద్దిగా అగేన్స్ట్ కదా అన్నట్టుగా మాట్లాడి, ప్లస్ కెప్టెన్సీ టాస్క్ గురించి వీళ్ళు నలుగురు ప్రజలు మాట్లాడుకోమన్నప్పుడు గౌరవే తనూజ పేరు తీసుకుని వస్తాడు. సో అది చెప్పి కూడా చేశాడని చెప్పేసరికి తినికి కొద్దిగా అది ఇదే అయిందనమాట. ఇమాన్యుయల్, భరణి నా పేరు తీసుకురాలేదా అన్నట్టుగా తినికి అర్థమైందంట. సో ఆబ్వియస్గా తను అది చెప్పుకుంటూ వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఒంటరి అని చెప్పి. అది ఏంటంటే తినికి అర్థం కానిది ఏంటంటే, తనూజకి సిచ్యువేషన్ బట్టి ఆలోచించాలంటే వీక్ ఆన్ వీక్ ఆర్ గేమ్ ఆన్ గేమ్ పరంగా చూస్తే గనక ఎక్కడ సపోర్ట్ కొంతమందికి అయితే, ఇప్పుడు తను సంజనాకి అయితే ఏం సపోర్ట్ ఉంది, సపోర్ట్ లేదనే చెప్తారు ఆ బొమ్మల టాస్క్లో. అంతేగాని ఆ టైంలో అప్పుడు ఈమె పరిగెత్తలేదు కాబట్టి ఆమెను వచ్చి ఎవరు హెల్ప్ అడుగుతారండి సంజనాని. సో అర్థం చేసుకోవాలి అంతే, ఏ గేమ్లో ఎలాగ సపోర్ట్ చేయలేదు అన్నది చూడాలన్నమాట. అంతేగాని ప్రతిసారి సపోర్ట్ లేదు ఈమెకు వచ్చిన సపోర్ట్ అయితే ఇంకెవరికి లేదండి. ఆ ఇంట్లో ఎవరికైతే తనుజాకి వచ్చినంత సపోర్టివ్ సిస్టమ్ ఇంకెవరికి రాలేదు. ప్రతి వీక్ ఆన్ వీక్ లాస్ట్ ఎందుకు ఇప్పుడు గేమ్ ఆడినందుకు కూడా చెప్పాను కదా, తనకి వేయకుండా సంజన ఎవరికి బాల్ తీసుకుని వచ్చి నిఖిల్కి వేసింది. తన కెప్టెన్సీ అయింది. అది ఒక బాల్ తోటే తను పడిపోయాడు, మరి తిను పడిపోయేదేమో కదా. సో ఆబ్వియస్గా చెప్పలేమన్నమాట. సో ఏమైతే సపోర్ట్ గురించి మాట్లాడకూడదు. మొత్తానికైతే అదండి. మీకు గనక ఈరోజు ఎపిసోడ్ రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సారీ కొద్దిగా ఏదైనా ఫాస్ట్గా చెప్తే కనుక, బట్ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా కమెంట్స్ ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము ముందరకు వస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నాకైతే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను. ప్రోమోనే నచ్చేసింది, డెమాన్ పవన్ నామినేట్ చేసింది. నాకైతే పర్సనల్గా నచ్చలేదండి డెమాన్ పవన్ పెట్టిన పాయింట్స్. ఆ బిట్ తోటి నేను ప్రోమో గురించి ఇప్పుడు లాస్ట్లో చెప్తున్నాను, కానీ నేనేమి సెపరేట్ వీడియో పెట్టాలనుకోవట్లేదు. ఏమైనా షార్ట్ ఏదైనా ట్రై చేస్తాను ఏమైనా రేపు ప్రోమో ఇంకొద్దిగా పెద్దది వస్తే. బట్ ప్రస్తుతానికైతే ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నారు, కానీ పెట్టిన పాయింట్స్ ఇవన్నీ కూడా నాకైతే నచ్చలేదు. చూద్దాం ఇంకేం జరుగుతుందని. ఓకేనండి, మరి బాయ్.